అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కోట్ల రూపాయలు అవి 70 లక్షలు 80 లక్షలు ఓన్లీ రైతుల తరఫున మా డిమాండ్ ఏంటంటే తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీ ప్రకారం కట్టుబడి ఉండాలి. ఆ విధంగా నిన్న కూడా అధికారం వచ్చాడు. జేసీ గారు ఏమి గతంలో ఇంచారు. వాతావరణ శాఖ గత వారం రోజుల నుంచి మనకు నిర్మల్ జిల్లా ఎల్లో నుంచి మొత్తం రూపాయి కట్టకుండా డబ్బులు తీసుకుంటా మేము పోస్తున్నాము. మాకు అమ్మలు తక్కున్నారు. మా పరిస్థితి బాగా ఘోరంగా ఉన్నది. మేము కూడు కూడా ఇంట్లేము. లాస్ట్కు మా పరిస్థితి ఏమైతే చివరిదాకా మాకు గడ్డకు కథ అయింది మీరు అందరూ కలిసి అని మేము వేడుకుంటున్నామని చెప్తున్నాము. మేము 15 రోజుల నుంచి అక్కడ అమ్మాలోళ్ళు కూడా తక్కువ ఉన్నారు. అమ్మాలోళ్ళు సిరాపు 4 ఉన్నారు. అమ్మాలోళ్ళు వాళ్ళు కూడా డబ్బులు ఇచ్చినా కానీ సరిగా జోపుతలేరు. వాళ్ళు చెట్ల కింద అంటారు. మాకు బాగా ఖరాబ్ అవుతున్నాయి మా ధాన్యం తీసి కొంచెము కట్టు కాకుండా మాకు సహాయపడితే మేము గడ్డపడే పరిస్థితి ఉన్నది మాకు. మేము ఇంకా పండ్లు కూడా జూన్ దగ్గర పడ్డది. మాకు జూన్లో మరి చేసుకోవడా మరి భూములు పడిదించకుండా మాకు బ్యాంకులలో కట్టాలా, ఇవి కట్టాలా, మందుల అక్కడ ఇచ్చినాము, ఉద్యోగులు సద్దరులు అన్ని తెచ్చినాము. ఇప్పుడు లాస్ట్ మా చివరి దాకా మరి పురుగుల మందే మాకు ఇష్టమా, మీరు ఏ పోషణ మందే మేము నాయకులకు సిద్ధం ఉన్నాము. భారతదేశంలో మేము పుట్టుడు అన్యాయమా? రైతులము అన్యాయం అంటే గవర్నమెంట్ మాకు ఉరిశిక్ష అయ్యి మీకు మేమేమన్నా దౌర్యం చేస్తున్నామా, దొంగతనం చేసినామా? మేము పెట్టిన తిండే అందరం తింటున్నాము రైతులము. మీకు పండించిన ఆపరేషన్ కాడికి వెళ్ళి మా పత్తి, మా ధాన్యము, జొన్నలు, గోధుమలు మేము చేస్తేనే కష్టపడుతున్నాం. అందరం తింటాం. మమ్మల్ని గడ్డకెట్టి మీకు వేడుకుంటున్నాను. ముఖ్యమంత్రి గారు మీకు నమస్కారం పెడుతున్నాం. మమ్మల్ని రైతులందరికీ గడ్డకెట్టి ఒక్క క్వింటల్ ఏమన్నా 5 కిలోలు అంటే 5 కిలో మీరు లెక్కేస్తాం ఎంత? 120 రూపాయలు పోతున్నాయి. మాకు ఇచ్చేది ఎంతయ్యా? తౌడు కొంటే ఇలా 30 రూపాయలు ఉంది. మా అట్లు 23 రూపాయలు. మా పిల్లలందరూ మేము కష్టం చేయాలా? నడమచ్చి మీరు పడితే మీకు జీతాలు వస్తలేవా? లక్షల కొద్ది జీతాలు గవర్నమెంట్ మమ్మల్ని కూడా తినడా మీరు? మాకు కటు లేకుండా అట్లు మా ధాన్యం కొనాలా. అందువల్ల మేము ఏ రకైనా సరే మేము రైతులము. కాకపోతే ఇవాళ పొద్దుకొని ఇక్కడికి వెళ్ళివ్వము. రేపు కానీ ఎల్లుండి కానీ మాట్లాడ లాకలు వచ్చేస్తారే మేము మాత్రం ఇక్కడికి వెళ్ళివ్వము. ఇది మాకు ఓకే. మీరు దయచేసి కలెక్టర్ సాబ్ వచ్చి మాకు
మార్కెట్ యార్డ్లో గత నెల రోజుల నుంచి వరి కొనుగోలు కేంద్రం ప్రారంభించి ఈ రోజు వరకు 30% కూడా వరి కొనకుండా ఏదైతే రైతులను ఇబ్బంది పెట్టే కార్యక్రమం ఏదైతే చేపడుతున్నారో దీనికి రైతులందరూ నిన్న పడిన వర్షానికి వడ్లు తడవడం వల్ల రైతన్న కడుపు మంటతో ఆగ్రహించి ఈరోజు రోడ్డు ఎక్కడం జరిగింది. రైతన్న 4-5 నెలలు కష్టపడి పండించిన వరికి మీరు కొనుగోళ్లు చేయడానికి ముందుకు రాని పరిస్థితి. ఈ జిల్లాలో ప్రతి మండల హెడ్ క్వార్టర్లో ప్రతి కొనుగోలు కేంద్రంలో ఇదే పరిస్థితి. జిల్లా కలెక్టర్ ముందు చూపు లేకపోవడం, జిల్లా కలెక్టర్ సోమరితనం ద్వారా ఈరోజు రైతన్న రోడ్డెక్కడం జరిగింది. అయితే రైతులు ఒక్కొక్క క్వింటల్కు 10 నుంచి 12 కిలోలు కట్ చేస్తున్నారు. వాళ్ళు ఈసారి కొనుగోలును కూడా ఎవరెవరికి ఇచ్చారన్న విషయాన్ని కూడా జిల్లా యంత్రాంగం పూర్తిగా తెలుసుకోలేని పరిస్థితి. లేబర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వేచి చూస్తున్నారు తప్ప రోజుకు ఏదైతే కొనుగోలులో వేగం ఎటువంటి లేదు. గత 15 రోజుల ముందు మేము కూడా కొనుగోలు కేంద్రాన్ని పర్యవేక్షించడం జరిగింది. కొనుగోలు కేంద్రాల సందర్శన చేసి ఆ కేంద్రాలలో ముందే కలెక్టర్ గారికి జిల్లా యంత్రాంగానికి విన్నవించాం. ఈసారి 15 రోజుల ముందే వర్షాలు ఉన్నాయి, మీరు కొనుగోలును వేగవంతం చేయాలి, రైతులను కాపాడాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్ది, జిల్లా యంత్రాంగాన్ని కూడా చెప్పడం జరిగింది. కానీ నిమ్మకు నీరెత్తనట్టు ఈ రోజు వరకు స్పందించకపోవడం, నిన్న మొన్న పడిన వర్షాలకు నిర్మల్ జిల్లాలో ఉన్న ఖానాపూర్లో కావచ్చు, నిర్మల్ జిల్లా ఉన్న ప్రతి కేంద్రంలో వరి కొనుగోలు కేంద్రాలు ఈరోజు చెరువులను తలపించే విధంగా ఉన్నాయి. రైతుల పరిస్థితి చూస్తే వారు 4 నెలలు కష్టపడి పండించిన పంట ఈరోజు నీళ్ల పాలు చేసే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా తడిసిన ధాన్యాన్ని ఎటువంటి షరతులు లేకుండా, ఎటువంటి కట్టింగ్ లేకుండా కొనుగోలు చేయాలా. మళ్ళా మిల్లులకు పోయిన తర్వాత అక్కడ కూడా క్వింటల్కు 5-6 కిలోలు కట్ చేస్తుర్రు. ఏమైనా అంటే రైతులకు బ్లాక్ మెయిల్ చేస్తుర్రు, మేము ఇక్కడ ఖాళీ చేసుకోం, కటింగ్ ఒప్పుకుంటేనే ఖాళీ చేస్తాము అంటే ఒక్క క్వింటల్కు 10 నుంచి 12 కిలోలు మీరు కట్ చేస్తే మొత్తము ఒక్కొక్క రైతు దగ్గర 5 నుంచి 6 క్వింటలు లాస్ కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, జిల్లా యంత్రాంగం కోలుకొని రైతును ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఇవి ఏదైతే మీరు కటింగ్లు 12 కిలోలు కట్ చేస్తున్నారు, 10 కిలోలు కట్ చేస్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.